జాతీయ జెండా, నేషనల్ ఫ్లాగ్. మన జాతీయ జెండా గురించి మనకి తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. అవేంటో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మన జాతీయ జెండాని 22 జూలై 1947లో మనం అడాప్ట్ చేసుకున్నాం. అంటే 76 ఇయర్స్ బ్యాక్ మన జాతీయ జెండాని అడాప్ట్ చేసుకున్నాం. దీనిని డిజైన్ చేసింది పింగళి వెంకయ్య గారు. హీస్ బిలాంగ్స్ టు కృష్ణా డిస్ట్రిక్ట్, మచిలీపట్నం. అండ్ అసలు పింగళి వెంకయ్య గారికి ఈ జాతీయ జెండా డిజైన్ చేయాలి అని చెప్పి ఒక ఆలోచన ఎలా కలిగిందంటే, కోల్కతాలో 1906లో జరిగిన 22వ అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో ఈ సభ స్టార్ట్ అవ్వడానికి ముందు బ్రిటిష్ వారి పతాకానికి గౌరవం చేయాల్సి వచ్చిందంట. అది ఆయనకి చాలా బాధపడ్డారంట ఆయన. సో అప్పుడు ఆయన మనకంటూ ఒక ప్రత్యేక జాతీయ జెండా కావాలని అదే సభలో ప్రస్తావించారంట. అలా ఆయన పింగళి వెంకయ్య గారు జాతీయ జెండాని డిజైన్ చేశారు. సో అసలు ఈ జాతీయ జెండాని ఎక్కడ తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు ఇప్పుడు తెలుసుకుందాం. జాతీయ జెండాని ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు డిజైన్ చేయడానికి ఎవరికి రైట్స్ లేవండి. జాతీయ జెండాని కర్ణాటకలోని ధార్వాడ డిస్టిక్లో డిజైన్ చేస్తారు. దీనిని కర్ణాటకకి చెందిన కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ్ సంయుక్త సంఘ్ అనే ఒక కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చారు. BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం అఫీషియల్గా నేషనల్ ఫ్లాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై కాంట్రాక్ట్ని వీళ్ళకి ఇస్తారు. వీళ్ళు తప్పితే ఎవరు మన జాతీయ జెండాని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఎవరికి రైట్స్ లేవు. వీళ్ళు 2002 నుంచి ఇప్పటిదాకా సుమారు 5.5 crores పైగా నేషనల్ ఫ్లాగ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేశారండి. వీటిని తయారు చేయడానికి ఆల్మోస్ట్ 90% ఉమెన్ స్టాఫే ఉంటారంటండి. సో ఈ నేషనల్ ఫ్లాగ్ని మన ఇండియన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఇండియన్ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం దీనిని తయారు చేసేటప్పుడు ఎనీ డిఫెక్ట్స్ లైక్ ఏదైనా సైజ్లో కానీ, కలర్లో కానీ, థ్రెడ్ కౌంటింగ్లో కానీ, ఇంకేదైనా డిఫెక్ట్స్తో కానీ దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే వారికి జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారంటండి. ఈ మన జాతీయ జెండాకి ప్రోటోకాల్లోని కొన్ని చిన్నవి మనం తెలుసుకుందాం. ప్రోటోకాల్లో జాతీయ జెండాని ఏంటంటే నేలకు తాకే విధంగా కానీ, నీటికి తాకే విధంగా కానీ, లేదా మన జాతీయ జెండాని తలక్రిందులుగా కానీ ఉంచకూడదు. జాతీయ జెండా పైన ఎలాంటి అక్షరాలు కూడా రాయకూడదు అంటండి. 2002లో నవీన్ జిందాల్ అన్న ఒక పారిశ్రామికవేత్త తన కార్యాలయంపై భారత జాతీయ జెండాను ఎగరవేశారంట. అప్పుడు వెంటనే జాతీయ జెండాను జప్తు చేసుకొని విచారణ చేస్తామని ఆయనకి హెచ్చరించారంటండి. జిందాల్ గారు ఢిల్లీ హైకోర్టులో ఆయన ఏం చెప్పారంటే, జెండాకి తగిన ఆకృతి లేదా గౌరవంతో ఎగరవేయడం ప్రతి పౌరుడి హక్కు మరియు దేశం పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరచడం అని వాదించాడంటండి. అంటే మన జాతీయ జెండానికి ఎలాంటి అగౌరవం కలిగించకుండా జాతీయ జెండాని ఎగరవేసే హక్కుని ప్రతి పౌరుడికి కల్పించండి అని ఆయన వాదించారంటండి. సో ఇది మన జాతీయ జెండా గురించి చాలా చిన్న ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు వర్తి అనిపిస్తే కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వేరే ఏదైనా టాపిక్స్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే నాకు ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.